కలలో కూడా వినని ఒక శుభవార్త చెబుతాను. ఇది వదలకుండా ఒక్కసారి వినండి. వినకపోయావో సర్వం వదులుకున్నట్టే. విని చూడు, అద్భుతాన్ని చూస్తావు. అదేంటో చెబుతాను. జీవితంలో ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, పోతాయి. అదేవిధంగా సుఖాలు కూడా అంతే. కానీ కష్టం వస్తే కుంగిపోతాం, సుఖాలు వస్తే మన ఆనందానికి అంతే లేదు. కానీ మనసు అనేది ఎప్పుడు నిలకడగా ఉండాలి. అలాంటి వాళ్ళే కష్టంలో ఎలా ఉంటారో సుఖంలో కూడా అలానే ఉంటారు. కాబట్టి అలాంటి మనసు ఉన్న మనిషి ఏది వచ్చినా పడిపోరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే దీని గురించి ఒక చిన్న సన్నివేశాన్ని చెబుతాను, వినండి. మీరు చివరి దాకా వినండి. చివరి దాకా వింటేనే దీంట్లో సారాంశం ఏందో మీకు అర్థమైద్ది. దీంట్లో ఉన్న విషయాలేంటో, దానివల్ల వచ్చే లాభాలేంటో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతాయి. పూర్తిగా చూడండి, మీకు సమస్తం అర్థమవుతుంది. పూర్తిగా చూడండి. ఒక అతను ఉన్నాడు. అతన్ని అందరూ మోసం చేస్తారు. ఆఖరికి భార్య బిడ్డలు కూడా, తోడబుట్టిన వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ మోసం చేస్తారు. అతను ఇవన్నీ తట్టుకోలేక ఏ నిర్ణయం తీసుకుంటాడంటే, నేను ఇలాంటి దిక్కుమాలిన సమాజంలో బతకటం అవసరమా? నేను బతకాలా? ఇలాంటి మోసం చేసే వాళ్ళ మధ్య నేను బతకాలా? నేను చచ్చిపోవాలి, నేను బతకూడదు అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకొని ఒక కొండ దగ్గరకు వెళ్ళి దాని మీద నుంచి దూకాలని ఎక్కుతాడు. ఎక్కి పెద్దగా అరుస్తూ, నేను ఈ కుళ్ళిన సమాజంలో బ్రతకలేను, ఈ స్వార్థం, ఈ కుళ్ళు కుచింతాలు ఉన్న ఈ సమాజంలో నేను బ్రతకలేను అని పెద్దగా చేతులు సాచి అరుస్తాడు. అలా అరిచేటప్పుడు ఆ కొండ దగ్గరలో ఒక చెట్టు దగ్గర ఒక స్వామీజీ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఒక చెట్టు దగ్గర అతని కేకలు వింటాడు. విని ధ్యానంలో ఉంచి బయటకు వస్తాడు. వచ్చి పరుగున వెళ్తాడు. వెళ్ళి వామ్మో దూకేస్తున్నాడే అని వెళ్ళి, ఏంటి నాయన ఇక్కడున్నావు, ముందుకు దారి లేదు కదా, మరి ఎటు వెళదామని ఇక్కడ నిలబడ్డావు ఇంత చివర్లో అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి గురువు గారు, నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నారా? ముందు దారి ఎందుకుంటుంది, నేను చనిపోదామని ఇక్కడికి వచ్చాను అంటాడు. అప్పుడు సాధువు ఆ సాధువు, అలాగా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? జీవితంలో ఏ వ్యక్తికి కూడా ఈ భూమి మీద అలాగే నివసించే ఉంటాడు. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో ఎవరైనా చనిపోవాల్సిందే నాయన. అది ఆ దైవ నిర్ణయం. మరి నువ్వెందుకు నిర్ణయించుకున్నావు? ముందుగానే అలా నిర్ణయించుకోకూడదు కదా అని అడుగుతాడు సాధు. అప్పుడు అతను ఇలా చెబుతాడు. అతనికి జరిగిన అన్యాయాలు, మోసాలు అన్నీ చెబుతాడు. అంటే నీకు ఈ అన్నిటిలో నీ కుటుంబం ఎలాంటిది, నీకు ఎలాంటి స్వార్థము లేదు అని నువ్వు అనుకుంటున్నావా అంటాడు ఆ సాధువు. నేను ఎవరిని మోసం చేయలేదు అనుకుంటున్నావా అంటాడు సాధువు. అప్పుడు అతను ఇలా అంటాడు, లేదు స్వామి, నేను ఎవరిని మోసం చేయలేదు. ఒకవేళ మీకు నా మీద నమ్మకం లేకపోతే మా ఊరు వెళ్ళి పలానా అబ్బాయి ఎలాంటి వాడు అని ఎవరినైనా అడగండి. ఎవరైనా నా గురించి మీకు మంచిగానే చెబుతారు తప్ప చెడుగా ఎవరు చెప్పరు. నేను బ్రతికాను స్వామి. నేను ఎలా బ్రతికానో స్వామి, అందరికీ మంచి చేయబోయి నేను అందరి చేతుల్లో దారుణంగా మోసపోయాను. చేసుకున్న నా భార్య, నేను ఎవరినైతే చేసుకున్నానో నా భార్య కూడా నన్ను మోసం చేసింది. నేను అందరికీ మంచి చేసి నేను అందరి చేతుల్లో మోసపోయి నేను ఎంతో నష్టపోయాను, ఎన్నో బాధలు పడ్డాను. నాకెందుకు ఈ శిక్ష? నా భార్య కూడా నన్ను మోసం చేసింది, అందుకే నాకు బతకాలని లేదు స్వామి అని కళ్ళ నిండా నీళ్లతో చెబుతాడు. అప్పుడు సాధువు ఇలా అంటాడు, నాకైతే నీ మీద నమ్మకం లేదు, నువ్వు స్వార్థపరుడిలాగానే ఉన్నావు అంటాడు. అప్పుడు అతను, నా మంచిని నేను మంచివాడిని అని నిరూపించుకోవటానికి నేనేం చేయాలో చెప్పండి, నేను మీకు రుజువు చేసి నా మంచిని నిరూపించుకుంటాను అంటాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, నాకు ఇక్కడే పక్కనే ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో నువ్వు నా దగ్గర 1 సంవత్సరం ఉండాలి.
ఈలోపు నీ మంచితనం నాకు రుజువైతే తరువాత నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను అంటాడు. సరే అని అతను సాధువుతో ఆశ్రమానికి వెళతాడు. సాధువు ఏం చెప్పినా కూడా మాట్లాడకుండా అన్నీ చేస్తాడు. సాధువుకి వంట కూడా చేస్తాడు. అందరితో ఆనందంగా గడుపుతాడు. అయితే సాధువు అతన్ని పిలిచి ఒక గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక ఉట్టి, దాంట్లో ఒక కుండ, దానిలో ఏదో ఉంటుంది. సాధువు అది చూపించి, నాయన అందులో విషం ఉంది, అది ఏందోనని తాగిన వాళ్లకు హాయిగా నిద్ర పట్టి, అందులో విషం ఉంది అది ఏందోనని చెప్పి ఒకవేళ తాగితే హాయిగా నిద్ర పట్టి ఆ నిద్రలోనే ప్రాణాలు పోతాయి, ప్రాణాలు వదిలేస్తారు అని చెప్పి ఆ సాధువు అంటాడు. అప్పుడు అతను, స్వామి ఎందుకు నాకు ఇది చెబుతున్నారు అని అంటాడు. ఏమి లేదు నాయన, ఎందుకు చెబుతున్నాను అంటే పొరపాటు నువ్వు దాని దగ్గరికి వెళతావేమో అని, గబాలన తాగుతావేమో అని, అప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం కదా, అందుకని ముందుగానే చెబుతున్నాను అంటాడు సాధువు. తర్వాత ఆ సాధువు శిష్యులతో కలిసి పక్క ఊరికి వెళుతూ అడవిలో నుంచి వెళతాడు. ఆ వెళ్ళేటప్పుడు దారిలో కొంతమంది దొంగలు ఉంటారు. దొంగలుండి వాళ్ళ మీద దాడి చేస్తారు. అప్పుడు ఆ శిష్యులందరూ సాధువుని వదిలి దూరంగా పారిపోతారు. సాధువు వెళ్ళలేక గాయపడి అప్పుడు ఇతను స్వామి దగ్గరే ఉంటాడు కదా, ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఆయన దగ్గరే ఉంటాడు కదా, సాధువు దగ్గరే ఉంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సాధువు ఆత్మహత్య చేసుకునే వ్యక్తి అతను ఆ దొంగల నుంచి ఆ సాధువుని కాపాడి ఆశ్రమానికి తీసుకెళ్తాడు. తనని అప్పుడు సాధువు కాపాడాడు కదా, తను కూడా కాపాడుతాడు. అప్పుడు ఆ సాధువు అతనితో, నాయన నువ్వు నన్ను బతికించి పునర్జన్మనిచ్చావు, అందరూ కూడా ఎన్నాళ్ళ నుంచో నాతో ఉన్నారు, కానీ ఆ దొంగల దగ్గర నన్ను వదిలి వాళ్ళు ప్రాణాలు కాపాడుకొని దూరంగా పరుగులు తీశారు. నా దగ్గర శిష్యులుగా ఉన్నవాళ్ళు ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు, నువ్వు మధ్యలో వచ్చి కూడా నన్ను బ్రతికించి నాకు పునర్జన్మనిచ్చావు నాయన అని మెచ్చుకుంటాడు. కానీ నువ్వు నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నన్ను ఆ దొంగల ముఠా నుంచి నన్ను కాపాడావు. ఇప్పుడు నీ మీద నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది అంటాడు సాధువు. అప్పుడు అతను చాలా సంతోషిస్తాడు. ఆ మరుసటి రోజు ఆ సాధువు ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు నాకేమన్నా అయినా నా తరువాత ఆశ్రమం ఇతనే చూసుకోవాలి అని అనుకుంటాడు మనసులో. సో అనుకొని శిష్యులందరినీ పిలిచి, శిష్యులారా నాకు ఆరోగ్యం క్షీణిస్తుంది, నా తరువాత ఆశ్రమం పూర్తి బాధ్యతలో మీ బాధ్యతలో నేను ఇతనికి అప్పచెబుతున్నాను, అతన్ని సంప్రదించకుండా మీరేది చేయకూడదు, మీరు అతను ఏది చెబితే అది ఖచ్చితంగా చేసి తీరాలి అని ఆ సాధువు అందరి ముందు చెబుతాడు. అప్పుడు అతను చాలా సంతోషించి ఆ హాయి, ఆశ్రమం అంతా నాదేనంట, అందరూ నా మాటే వినాలంట అని ఒక చిన్న స్వార్థం అనేది అతనికి కలుగుతుంది. అది కనపడకుండా ఆ సాధువుతో, గురువుగారు మీరు చివరి దశలో నన్ను నమ్మి అప్పజెప్పిన ఈ బాధ్యతను నేను నిలబెట్టుకుంటాను అని చెబుతాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ సాధువు పూర్తిగా కోలుకొని కానీ ఇతను మాత్రం రోజు స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఇతని ఆరోగ్యం క్షీణిస్తుందా, ఎప్పుడు ఇతను చనిపోతాడా అని ఎదురు చూస్తాడు. కానీ అతని ఆలోచనలకు విరుద్ధంగా ఆ సాధువు ఆరోగ్యం కుదుట పడుతుంది. అప్పుడు ఇదంతా చూస్తూ అతనేమనుకుంటాడంటే, ఇదేంటి ఇలా జరుగుతుంది, ఈ సాధువు సస్తాడనుకుంటే ఇలా ఆరోగ్యం పూర్తిగా కోలుకుంటుంది, ఇతను ఎలాగైనా చంపాలి అని ఒక పన్నాగం పన్నుతాడు. అతన్ని ఒక నదిలో తోసేస్తే వామ్మో ఈదుకుంటూ రాడా, పోని కత్తితో నరికేస్తే వామ్మో అది అందరికీ నా మీదే అనుమానం వస్తుంది, ఎటువంటి అనుమానం రాకుండా నేను చంపినట్టు ఎవరికీ తెలియకూడదు, ఒంటి మీద ఎలాంటి గాయం రాకూడదు, ఎలా 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 చంపాలి ఇతన్ని అని అనుకుంటాడు. ఒకరోజు ఆ సాధువు అతని అంతకుముందు వంటశాలలో ఒక ఉట్టి ఉంటుంది కదా, ఆ ఉట్టి చూపిస్తాడు కదా, ఉట్టి చూపించి దాంట్లో విషం ఉంటుంది, ఆ విషాన్ని తాగకూడదని చూపిస్తాడు కదా, ఆ ఉట్టిలో ఆ విషం ఉన్న కుండ గుర్తొచ్చి ఇక అనుకున్న వెంటనే ఆ సాధువుకి వంట చేస్తాడు కదా, ఆహారంలో ఆ కుండలో ఉన్న విషాన్ని కలిపి అతనికి తినిపిస్తాడు. అది తిని ఆ సాధువు నిద్రలోకి పోతాడు. బాగా తెల్లవారుతుంది, అందరు శిష్యులందరూ నిద్రలేస్తారు. కానీ ఆ సాధువు మాత్రం నిద్ర లేవడు.
శిష్యులందరూ గురువుగారు నిద్ర లేవలేదు ఏంటి అని అందరూ ఆ సాధువు దగ్గరకు వస్తారు. వెళ్ళి అందులో ఒక శిష్యుడు నాడి పట్టుకొని చూస్తాడు. చూసి సాధువు లేడు, ఇక మన గురువు గారు మరణించారు అని అందరికీ చెబుతాడు. ఇక అందరూ కూడా ఒక్కసారిగా పెద్దగా ఏడవటం మొదలు పెడతారు. కానీ ఇతను మాత్రం అమ్మయ్య చచ్చాడంట అని ఎంతో ఆనందంగా ఉంటాడు. ఇక ఈ సంపద అంతా నాదే, ఆశ్రమం అంతా నాదే అని స్వార్థంగా ఆలోచిస్తూ పైకి మాత్రం నటిస్తాడు ఏడుస్తున్నట్టుగా. ఇక అందరిలో ఉన్న మరొక శిష్యుడు ఏం చేస్తాడంటే వెంటనే ఆ ఉట్టి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ విషానికి విరుగుడు మందును తీసుకొచ్చి ఆ సాధువు నోట్లో పోస్తాడు. పోసినాక అరగంటలో సాధువు లేచి కూర్చుంటాడు. ఇక మరుసటి రోజు ఆ సాధువు అతని దగ్గరకు వచ్చి, నాయనా, నేను నిన్ను నమ్మాను అని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను నమ్మినట్టుగా నటించాను. నువ్వు నన్ను నమ్మొచ్చు అన్నావు కదా, నువ్వు నాకు చేసిన న్యాయం ఏంటి నిన్ను నమ్మితే అని అడుగుతాడు సాధువు. అలా అడిగేసరికి, స్వామి, నేను తప్పు చేశాను, నేను ఇది వరకు ఇలా లేను, కానీ ఎప్పుడు ఇలాంటి స్వార్థం నాకు ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఈ స్వార్థం నాకు? నేను అంతకు ముందు చాలా మంచివాడిని, అందరూ కూడా నన్ను ఉపయోగించుకున్న వారే, కానీ నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు, కానీ ఈ ఆశ్రమంకి వచ్చాక నాకేదో అయ్యింది అని అంటాడు. అప్పుడు ఆ సాధువు ఏమంటాడంటే, ఏ వ్యక్తికైతే ఈ 3 లక్షణాలు ఉండకూడదో ఆ 3 లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. 1 స్వార్థం, 2 ఆశ, 3 ఈర్ష్య. ఈ లక్షణాలు ఉన్న ఎవరైనా కానీ వారు జీవితంలో అస్సలు బాగుపడరు. కానీ ఆ 3 లక్షణాలు నీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి అంటాడు సాధువు అతనితో. కానీ సాధువు అంటాడు, అలా అనగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సాధువు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, నేను ఇక జీవితంలో ఎలాంటి తప్పు చేయను, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను బతికించిన మిమ్మల్ని చంపాలని చూశాను, నాకు ఏమైంది, స్వార్థం అనేది నాకు రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఎవరిని నమ్మాలి, నాయన, జీవితంలో నువ్వు ఆనందంగా ఉండాలని అనుకున్నా సరే, నీకేదైనా దక్కాలని, నీ కోరికలన్నీ తీరాలన్నా, ఎదుటివారు ఎలాంటి వారో తెలియాలన్నా నేను 10 విషయాలు చెబుతాను, ఈ 10 విషయాలు నీకు తెలిసి తీరాలి అంటాడు. ఆ వ్యక్తి, చెప్పండి స్వామి, ఆ 10 విషయాలు నాకు తెలియని నేర్చుకుంటాను అంటాడు. అంటే ఏంటి అంటే ఆ 10 విషయాలు ఆ సాధువు ఇలా చెబుతాడు. మొదటిది ఏంటంటే, ఎలాంటి వ్యక్తి మోసం చేయాలని అనుకుంటాడంటే అతను నీ దగ్గర అన్నీ దాస్తాడు. నిన్ను ఎలాంటి వ్యక్తి మోసం చేయాలని అనుకుంటాడంటే అతను నీ దగ్గర అన్ని విషయాలు దాస్తాడు. అదే వేరే వారి ద్వారా ఆ విషయాలు అనేవి నీకు తెలిస్తే, అయ్యో, నేను నీకు చెబుతామని అనుకున్నా, పనిలో పడి మర్చిపోయా అని మాట దాటేస్తాడు. అతని పర్సనల్ విషయాలు ఏవైనా నీకు చెప్పడు, నీ దాకా రానివ్వడు. ఇక 2వ స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారంటే, మోసం చేయాలని అనుకునేవారు మనల్ని ఎప్పటికీ కూడా పట్టించుకోరు. అంటే మనం వారి పట్ల ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా, వారు మాత్రం మనల్ని కలవనివ్వరు, వేరుగా చూస్తారు. వారి పనుల మీద, వారికి నచ్చిన వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ మన మీద వారికి ఎప్పుడూ ఉండదు. మనల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక సందర్భంలో అవమానిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇక 3వది, ఎవరైతే నిన్ను మోసం చేయాలని అనుకుంటారో వారు జీవితం అంతా మనల్ని మోసం చేస్తూ మనతో అబద్ధాలే చెబుతారు. ఒక మాట మీద నిలబడే వాళ్ళు కాదు. వాళ్ళ అవసరాలను బట్టి, సందర్భాలను బట్టి మాటలు మారుస్తూ, అబద్ధాలు చెబుతూ నీతో నటిస్తూ ఉంటారు. ఇక 4వది, మోసం చేసే వ్యక్తి మన ముందు మనల్ని గొప్పగా పొగుడుతూ, కానీ వేరే వారి ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. మన ముందేనా గొప్పగా మొలక చెట్టు ఎక్కిస్తారు, పక్కకు తిరిగి నోటితో మాట్లాడుతూ, నొసులతో ఎక్కిరిత్తూ మన మీద పక్కన వాళ్ళకి సాడీలు చెబుతా, ముక్కులు మూతులు ఇరుస్తూ ఉంటారు. మన ముందు
నీకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెబుతూనే మరొకరి ముందు వాడంతా పిచ్చోడు, వాడంత బందర పిచ్చోడు అసలు ఎక్కడన్నా ఉన్నాడా అని చెబుతారు. ఇక 4వది, మోసం చేసే వ్యక్తి మన ముందు మనల్ని గొప్పగా పొగుడుతారు, కానీ వేరే వారి ముందు మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఎక్కడ మాటలు అక్కడ మాట్లాడతారు, నోటితో మాట్లాడి నొసులుతో ఎక్కిరిస్తూ ఉంటారు. మన ముందు నీకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెబుతారు. చెబుతూనే మరొకరి ముందు వాడంత బందరు పిచ్చోడు ఉన్నాడా అని చెబుతారు. ఇక 5వది ఏంటంటే మన ముందు చెప్పే గొప్పలో మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఎదుటి వారి తీయని మాటలు అస్సలు నమ్మొద్దు. వారి మాటల వెనుక ఆంతర్యం ఏంటో మన ముందుగానే గ్రహించాలి. వాళ్ళు ఎందుకు అలా పొగుడుతున్నారో మనం ముందుగానే గ్రహించాలి. వారి మాటల మీద నమ్మకం పెట్టుకొని వారి కోసం వారు ఏదైనా చేస్తారు, మనం చేయించుకుంటాము, మనకు చేస్తారు అని ముందడుగు వేయకు. వారు మనకి ఎప్పుడు ఏం చేయరు అని ఆలోచించుకొని వారికి మనం సహాయం చేయాలి, వారికి మనం ఎలాంటి సహాయం చేయాలి అని, ఎలాంటి సహాయం చేయకూడదు అని అనుకోవాలి. ఇక 6వది, వాళ్ళు మన కోసం కొంచెం కూడా సమయం ఇవ్వరు. ఎప్పుడు వారి పనుల కోసం, వారి స్వార్థం కోసం, వారికి నచ్చిన వాటి కోసం సమయాన్ని కేటాయించుకుంటారే కానీ అవసరమైతే నిద్ర రాకున్నా నిద్రపోతారు తప్ప మన కోసం 2 నిమిషాల సమయం కూడా ఇవ్వరు. మనం ఆపదలో ఉన్న వెనక్కి కూడా తిరిగి చూడరు. ఎప్పుడైనా ఒక బంధంలోనైనా, ఒక బంధుత్వంలోనైనా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఉండాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి గౌరవాన్ని. ఒకరు మాట్లాడగానే ఒకరు మూతి విరవకూడదు. ఒకరి మాటకి ఒకరు విలువనివ్వాలి. అలా ఉంటేనే అది స్వభావమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన నమ్మకం అవుతుంది అది. ఇక 7వది, ఒక వ్యక్తి తన పనుల కోసం ఎంత సమయాన్నైనా కేటాయించుకుంటాడు, కానీ నీకు మాత్రం 1 నిమిషం కూడా సమయాన్ని ఇవ్వడు. కొంచెం నువ్వు ప్రేమగా అతని దగ్గరకు వెళ్ళి మాట్లాడాలనుకున్నా, నాకేం పని పాట లేదా, నీతో మాట్లాడే పనేనా అని నిన్ను పక్కకు తోసి తను ఖాళీగా గడపటానికైనా ఇష్టపడతాడు, కానీ నీకు మాత్రం అసలు సమయమే ఇవ్వడు. నీ కోసం ఏది చెయ్యరు. వారి పర్సనల్ విషయాలు నీతో ఎప్పుడూ షేర్ చేసుకోరు. 8వది, మోసం చెయ్యాలి అని అనుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ ఎవరికైతే మోసం చేయాలని ఆలోచన ఉంటుందో, ఎవరిని మోసం చేయాలని అనుకుంటారో అటువంటి వారు సుఖాల్లో నీకు తోడుంటారు, ఆనందంలో నీకు తోడుంటారు, కానీ బాధల్లో, కష్టాల్లో మాత్రం తోడుండరు. నష్టాల్లో అస్సలు తోడుండరు. ఎవరైతే కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో కానీ నీ తోడుగా ఉండి నీకు సపోర్టుగా ఉంటారో వాళ్ళే నువ్వు నమ్మిన వాళ్ళు. అటువంటి వారిని నువ్వు నమ్మొచ్చు. ఎవరైతే సుఖాల్లో తోడుండి కష్టాల్లో వదిలేస్తారో అటువంటి వారిని మాత్రం ఎప్పుడూ నమ్మకు. దుఃఖాన్ని కలుగజేసే వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఎవరైతే నీతో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావో అతనితో నువ్వు మాట్లాడినంతసేపు కూడా నీకు మనశ్శాంతిగా, ప్రశాంతంగా అనిపించాలి. కానీ మోసం చేసే వ్యక్తి నీతో మాట్లాడేటప్పుడు నీతో గొడవ పడుతూ ఉంటాడు, నీ మనసులో ఒక భయాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అటువంటప్పుడు అతనితో నువ్వు సంతోషంగా గడపలేవు. అతన్ని చూస్తే, అతనితో మాట్లాడాలంటే నీకు చాలా భయంగా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటావో అటువంటి వ్యక్తిని నమ్మొచ్చు. ఎప్పుడైతే అతనితో మాట్లాడేటప్పుడు దుఃఖము, భారంగా ఉంటుందో అతను సరైన వారు కాదు, అర్థం చేసుకో. ఇక 10వది, ఒకరి జీవితంలో మనం ఎటువంటి విశేషమైన స్థానం, ప్రత్యేకమైన స్థానం అనేది ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోతారు. ఇలాంటి వారిని వదిలితేనే నీ మనసుకి ఆనందం, ఆనందంగా ఇలాంటి వారిని వదిలితేనే నీ మనసుకి ఆనందంగా, సంతోషంగా, సుఖంగా కలుగుతుంది. కనుక ఈ 10 విషయాలు గుర్తుంచుకొని
ఎవరు సరైన వాళ్ళు, ఎవరు మోసం చేసేవాళ్ళు అని తెలుసుకొని నువ్వు నీ జీవితం అప్పుడే అప్పుడే నువ్వు చక్కగా ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఎవరు ఎటువంటి వారు అని, ఎవరు ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎదుటి వారిని ఎలా గుడ్డిగా నమ్మితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, ఇటువంటివన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇది మన జీవితానికి సంబంధించినది. మన జీవితానికి సంబంధించినవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది ఒక శుభవార్త లాంటిది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.